పిఠాపురం బాధ్యతలు వర్మకి అప్పగించిన చంద్రబాబు తీవ్ర కోపంలో జనసేన కార్యకర్తలు. దీనిపై ఈ రోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో కొనసాగుతూనే 3 పార్టీలు తమ సొంత బలాన్ని పెంచుకోవడంపై ఫోకస్ చేస్తున్నాయి. కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. చంద్రబాబు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. పార్టీ ముఖ్యులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ మేరకు ఆ నియోజకవర్గాల్లో టీడీపీ నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపైన ఫోకస్ చేశారు. అక్కడ పార్టీ బలోపేతంపై కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించారు. 2024 ఎన్నికల్లో జనసేనకు 21 సీట్లు, బీజేపీ 8 సీట్లలో విజయం సాధించాయి. పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. వర్మ తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉండడంతో ఆయన్ను ఇటీవల చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. నియోజకవర్గంలో జనసేన శ్రేణులతో సమన్వయం చేసుకుంటూనే టీడీపీని బలోపేతం చెయ్యాలి అని దిశానిర్దేశం చేశారు. అయితే వర్మ బాధ్యతలు అప్పగించడంపై జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక ఆ గెలుపు తన వల్లే అని గొప్పలు చెప్పుకున్న వర్మ ఈ విషయం జనసేన కార్యకర్తలకు అస్సలు నచ్చడం లేదు. ఇప్పుడు అలాంటి వ్యక్తినే తీసుకొచ్చి 2 పార్టీల సమన్వయకర్తగా పెడితే ఫలితం ఉంటుందా అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికలకు వర్మ పిఠాపురం సీట్ ఆశిస్తే అది కూటమికి ఇబ్బంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.